2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం లాభిశెట్టి మహేష్ గారు. నమస్తే అండి. చాలా మందికి కూడా ఎస్పెషల్లీ డబ్బుల్ని సేవ్ చేసుకోవాలి అనుకుంటే నాకు జీతం తక్కువగా ఉంది, నా ఖర్చులకే డబ్బులు సరిపోతున్నాయి, ఇంకా ఇందులో నేను సేవ్ చేసుకొని నేను ఏ విధంగా కోటీశ్వరులు అవ్వాలి అని అనుకుంటారు. అండ్ ఎస్పెషల్లీ ఎవరికైతే 25,000 శాలరీ ఉంటుందో, ఇంకా నా జీవితం మొత్తం ఈ శాలరీయే కంటిన్యూ అయితే నేను ఇంకెక్కడ కోటీశ్వరులు అవ్వను అన్నది తెలియకుండానే మనసులో ఉన్న ఒక చిన్న బాధ అని చెప్పొచ్చు. సో ఇలా 25,000 ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా కూడా డబ్బుల్ని దాచుకుంటూ కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉందంటారా? అయితే ఏ విధంగా మొదలు పెట్టాలి అంటారు? ఎస్, వండర్ఫుల్ క్వశ్చన్ సిరి గారు. ప్రతి ఒక్కరికి కూడా కోటీశ్వరులుగా తయారయ్యేటువంటి ఛాన్సెస్ 100% ఉన్నాయి. తక్కువ జీతం ఉన్నా కూడా అది మీరు చెప్పినట్టుగా 25,000 రూపీస్ శాలరీ ఉన్నా కూడా వాళ్ళు ₹1,00,00,000 సంపాదించవచ్చు. బట్ దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, అదొక సైన్స్. దాన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయితే ఖచ్చితంగా 25,000 శాలరీ ఉన్న వాళ్ళు కూడా ₹1,00,00,000 సంపాదించవచ్చు. ఎస్, డెఫినెట్లీ. ఎలా సార్, ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? అది 5 స్టెప్స్ స్ట్రాటజీ అండి. ఈ 5 స్టెప్స్ ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా స్టెప్ బై స్టెప్ అనేది మనము ఫాలో అవుతూ వెళ్ళినట్లయితే కన్సిస్టెన్సీగా ₹1,00,00,000 ఖచ్చితంగా వాళ్ళు సంపాదించవచ్చు. అంటే కన్సిస్టెన్సీ అన్నారు కదా, ఎన్ని రోజులు పాటించాలి సార్ యావరేజ్గా? అట్లీస్ట్ మనము ఇప్పుడు 25,000 శాలరీ ఉన్నటువంటి ఈ స్టెప్లో మనం ఒక 10 ఇయర్స్ 5 to 10 ఇయర్స్ అనేది ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ₹1,00,00,000 చూస్తారండి. డెఫినెట్గా సార్. ఇంతకీ 5 స్టెప్స్ ఏంటి సార్? ఫస్ట్ స్టెప్లో అండి, 25,000 ఎప్పుడైతే సంపాదిస్తున్నామో అది వాళ్ళ యొక్క ఖర్చుల కొరకు అని కాకుండా అది వాళ్ళ యొక్క లైఫ్లో ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి స్పెండ్ చేయాలి. అదొక ఇన్కమ్ అనుకోకూడదు. మీరు శాలరీ పైన కాన్సన్ట్రేషన్ కాదు, ఒక క్యాపబిలిటీ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఒక్క స్కిల్, వాళ్ళ ఇన్కమ్ను పెంచేటువంటి ఒక్క స్కిల్ నేర్చుకోండి. అది డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ అడ్వైజరీ కావచ్చు, రియల్ ఎస్టేట్ బ్రోకింగ్ కావచ్చు. ఇలా ఏదైనా ఒక్క స్కిల్, అకౌంటింగ్ ఉంది, జిఎస్టీ ఉంది, ఇలా అనేక రకాల స్కిల్స్ ఉన్నాయి. ఒక్క స్కిల్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఆ స్కిల్ని కదా పదును పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్లో 1 to 2 ఇయర్స్ స్ట్రగుల్ అనేది ఉంటుంది మనకు. కానీ ఎక్కువగా ఆ వచ్చినటువంటి ఇన్కమ్ని స్కిల్స్ పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సెకండ్ స్టెప్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్కమ్ని డబుల్ చేయాలి. మనము చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే 25,000లో సేవ్ చేద్దాం అనుకుంటారు. ఇక్కడ సేవింగ్ ఇంపార్టెంట్ కాదు, ఇన్కమ్ని డబుల్ చేయడం ఇంపార్టెంట్. అంటే రీఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ చాలా ముఖ్యం. 25,000 ఉంది శాలరీ, మన ఇన్కమ్. దీన్ని మనం ఏం చేయాలి? మన యొక్క స్కిల్తో 40,000 చేయాలి. 40,000 మళ్ళీ 60,000 చేయాలి. 60,000 1,00,000 రూపీస్గా మనం ఇన్కమ్ అనేది వచ్చేలాగా మన స్కిల్ అనేది వాడాలి. అంటే ఏ దాంట్లో ఉన్నారో ఆ దాంట్లో స్కిల్ అప్గ్రేడ్ అవుతూ ముందుకెళ్ళాలి అంటారు. ఎప్పుడైతే మన యొక్క ఇన్కమ్ 1,00,000కి చేరుకుంటుందో ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుందండి. థర్డ్ స్టెప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు మన యొక్క ఇన్కమ్ అనేది సంపాదన కేవలం జీవించడానికి మాత్రమే ఉపయోగపడింది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క. ఎందుకంటే ఆ ₹1,00,000 నుండి మనం ఏం చేస్తుంటాము? ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంటాం. కాబట్టి 40,000 మన యొక్క ఖర్చులకు సరిపోయిన 60,000 అనేది ఇన్వెస్ట్మెంట్ అండ్ సేవింగ్ కొరకు వాడాలి. నీ డబ్బును సృష్టించేటువంటి ప్రక్రియ మనకు థర్డ్ స్టెప్లో కనబడుతుంది. కాబట్టి ఈ 1,00,000లో మనం 40,000 ఖర్చు చేసుకోగా 60,000 అనేది ఖచ్చితంగా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పైన మనం పెట్టుబడిగా తయారు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, ఇది కాంపౌండింగ్ స్టార్ట్ అయ్యేటువంటి స్టెప్. దీంట్లో ఏం చేస్తాం? మన యొక్క 50% ఆఫ్ ఇన్కమ్ ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. 30% మన యొక్క బిజినెస్ అండ్ స్కిల్ ఎక్స్పాన్షన్ కొరకు కేటాయిస్తాం. 20% డెట్ ఫండ్స్లో, లిక్విడ్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇక్కడ కాంపౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది. డబ్బును సృష్టించేటువంటి ప్రక్రియ వేగవంతం అవుతుంది ఇక్కడ. ఇక ఫిఫ్త్ స్టేజ్, ఈ ఫిఫ్త్ స్టేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ₹1,00,00,000 అంటే ఆ ₹1,00,00,000 అనేటువంటి అమౌంట్ మనకు బ్యాంక్ బ్యాలెన్స్లో కనబడదు. ఈ ₹1,00,00,000 ఎలా కనబడుతుంది? నెట్వర్త్ రూపంలో కనిపిస్తుంది. అంటే 45 lakhs రూపీస్ మనకు స్టాక్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో కనిపిస్తుంది. 35 lakhs మన యొక్క బిజినెస్ అసెట్స్లో కనిపిస్తుంది.
20 lakhs మనకు లిక్విడ్ అసెట్స్లో కనిపించడం అనేది జరుగుతుంది. టోటల్గా మన యొక్క నెట్వర్త్ అనేది 1 కోటి రూపాయలుగా కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియ అనేది కంపల్సరిగా అట్లీస్ట్ 5 to 10 years తీసుకుంటుందండి. ఇదొక సైన్స్, ఇదొక స్ట్రాటజీ. దీన్ని స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా 25,000 శాలరీ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా 1 కోటి రూపాయలు సంపాదించడానికి అవకాశం ఉంది. ఏ సమయంలో మనం దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తూ మన యొక్క మనీకి రైట్ డైరెక్షన్ ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. బిగినింగ్ స్టేజ్లో మనం సేవింగ్ పైన, ఇన్వెస్ట్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఇన్కమ్ని డబుల్ చేసేటువంటి అవకాశం ఉండదు. అవునా కదండి? అవునండి. కాబట్టి మొదటి స్టేజ్లో మనం చేయాల్సింది ఇన్కమ్ డబుల్ చేయడం, స్కిల్ పెంచుకోవడం, మనకున్నటువంటి ప్యాషన్ని, స్కిల్ని అనుసంధానం చేసుకుంటూ అప్గ్రేడ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క స్ట్రాటజీ తెలియకపోవడంలో చాలామంది బిగినింగ్లోనే వాళ్ళ యొక్క స్కిల్స్ పెంచుకునేటువంటి ప్రక్రియ టోటల్గా క్లోజ్ చేసేస్తారు, నేర్చుకోవడం అనేది ఆపేస్తారు. ఎప్పుడైతే మనం అప్డేట్ అనేది కామో అవుట్డేట్ అయిపోతాం. ఎప్పుడైతే అవుట్డేట్ అవుతామో మన ఇన్కమ్ ఆగిపోతుంది. ఇన్కమ్ ఆగిపోతే భవిష్యత్తులో మన ఖర్చులు పెరుగుతుంటాయి, ఇన్కమ్ ఆగిపోతుంటుంది, ఆటోమేటిక్గా డెట్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క 5 steps స్ట్రాటజీ అనేది ఫాలో అయితే ఖచ్చితంగా 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు, నెట్వర్త్ అనేది జరుగుతుంది. అప్పటి నుండి ఇంకా వాళ్ళ యొక్క లైఫ్ కోటీశ్వరులుగా, బిలియనియర్స్, మిలియనియర్స్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. గ్రేట్ సార్. అండ్ చాలా చిన్న లాజిక్కే అయినప్పటికీ డబ్బుల పరంగా చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పొచ్చు. మనం నేర్చుకున్న స్కిల్ ఏదైతే ఉందో దాని ద్వారా నిజంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అప్గ్రేడ్ కనుక మనం కాకపోతే మనం చేస్తున్న వ్యాపారమైనా, జాబ్ అయినా అక్కడే ఆగిపోతాం. అండ్ మన జీతం కూడా అంతే ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్కిల్ నేర్చుకొని మనం డబ్బుల్ని ఏ రకంగా సంపాదించవచ్చు అన్న ఆలోచన ఉన్నా కూడా మనం ఆల్మోస్ట్ ఒక 50% క్రాస్ అయినాము అని చెప్పొచ్చు. ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పర్సనల్కి సంబంధించినటువంటి పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ అనేది అవసరం. దానికి సంబంధించినటువంటి ఒక స్ట్రాటజీ ఒక్కొక్కరికి ఒక్కోలాగా పనిచేస్తుంది. కాబట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ యొక్క టైలర్డ్ పర్సనల్ ఫైనాన్స్ సంబంధించినటువంటి సజెషన్స్ తీసుకోవచ్చు. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.